మిషన్ భగీరథలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంటేక్ వెల్ టెండర్లలో అవినీతి జరిగిందని అన్నారు. టెండర్లలో అక్రమాలను నిరూపించేందుకు సిద్దమేనని అన్నారు ఉత్తమ్. ఈ రోజు మీ కింద ఇచ్చిన వాటర్ గ్రిడ్ టెండర్స్ లో మీరు అవినీతికి పాల్పడ్డారు. నేను నేరుగా ఆరోపణ చేస్తున్నా. వాటర్ గ్రిడ్ టెండర్స్ లో అవినీతికి పాల్పడలేదని తెలంగాణలో ఒక్క కాంట్రాక్టర్ చెప్పండి. బయటికి పోయి తెలంగాణలో ఒక్క కాంట్రాక్టర్ కి ఈ వాటర్ గ్రిడ్ టెండర్స్ మ్యానిపులేట్ కాలేదు అని ఎవరు చెప్పండి. గోదావరి నుంచి పైప్ లైన్ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా హైదరాబాద్ నీటిని డైవర్ట్ చేసి దాన్ని ఇనాగ్రేట్ చేస్తే ఎస్ ప్రధానమంత్రికి రాసాం, దానికి కట్టుబడిన మాటని మనం చేస్తాం. ఈ రోజు నేను మీ ముందు ఆన్ రికార్డ్ చెప్తున్నాను. 1 మినిట్ రామారావు గారు, ఇదేమో మీ ఇష్టం మాట్లాడితే ఊకునేది కాదు. తెలంగాణ అట కాంగ్రెస్ పార్టీ చేయకుండా వచ్చిందట. మరి ఒక్క ఎంపీ ఉన్న టిఆర్ఎస్ పార్టీ లోక్సభ బిల్లు పాస్ అయిందా? ఫస్ట్ టెండర్ అరే మీకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఒక కుటుంబాన్ని ప్రోత్సహిస్తే మీరు. అధ్యక్ష 18 కోట్లతో 1800 crores తో ఇంటేక్ వెల్స్ మీద కాల్ చేసిన టెండర్స్ లో వీరి ఆధ్వర్యంలో ఆ ఎలిజిబిలిటీ నామ్స్ మ్యానిపులేట్ చేశారు. ఆ ఫైల్స్ మీద పెట్టమని చెప్పండి. నిరూపించలేకుంటే ఏ శిక్ష సిద్ధం చెప్తున్నా. ఇంటేక్ వెల్స్ టెండర్ ని వాళ్ళ ఆధ్వర్యంలో అది మ్యానిపులేట్ చేశారు, నేను నిరూపిస్తాను. అంతకుముందు RWS ఎన్నడూ లేవు. ఈ రామారావు గారు ఆ ఎలిజిబిలిటీ నామ్స్ మార్పించి కొందరికి ఫేవర్ చేస్తున్నాండి. ఈ సభా వేదికని ఆరోపిస్తే ఎలా?